నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. ప్రజలందరికీ నమస్కారము. సెప్టెంబర్ మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, లక్ష్మీ యోగం, స్థాన యోగం, పూజ యోగం. మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనప్రాప్తి యోగం, లక్ష్మీ యోగం. కొన్ని రంగాలలో వీళ్ళకి అనుకూలత లేకోకుండా ఉండటం, కొన్ని రంగాలలో అభివృద్ధిగా రావటం జరుగుతుంటుంది. మరి అది ఎందువల్ల జరుగుతుంది, కారణం ఏమిటా అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మరి మనిషి అనంగా మంచి చెడు ఈ రెండు ఉంటేనే మనిషి. ఒకటే మంచిగా ఉంటే అది కరెక్ట్ అయిన మనిషి జన్మ కాదు. కాబట్టి మనసు అనంగా బాధలు కష్టాలు అనేది జనరల్గా వస్తూనే ఉంటాయి. కాబట్టి చాలామందికి ఎప్పుడు చూసినా వాళ్ళకి బాధలు వస్తూనే ఉంటాయి. అది ఎందువల్ల, దాని కారణం ఏమిటా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి శని ప్రభావం అంటే శనేశ్వరుడు కేతువు అనేది ఎక్కువగా కనబడుతుంది. దాని వలన ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ చేతికాడకు వచ్చింది చేజారిపోవటం, మనస్సు శాంతి లేకోకుండా ఉండటం, ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా వాళ్ళకి చేతికాడికి వచ్చి నోటికి అందుకోకుండా పోతుంటుంది. ఎందువల్ల, దానికి కారణం ఏమిటంటే వాళ్ళు చేసిన కొన్ని కర్మలు ఉంటాయి, వాళ్ళు చేసిన కొన్ని పాప కర్మలు ఉంటాయి. ఆ పాప కర్మల వలన వాళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా చేతికాడికి వచ్చింది దూరం కావటం, వాళ్ళకి మనసు ముందుకు పోకోకుండా ఉండటం, మానసికంగా ఇబ్బందులు పడటం, ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే, శరీరంలో చూసుకుంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి. వ్యాపార రంగంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయంలో మీకు ఎదురుపోటీ ఎక్కువగా రాబోతుంది. మరి విద్యార్థులకి మంచి విద్య, జ్ఞాపక శక్తి, వాళ్ళకి కొంచెం ఓపిక, పెద్దవాళ్ళ డైరెక్షను తీసుకోవాలి. తీసుకున్నట్టుగైతే పెద్ద స్థాయిలో ఎదిగే యోగం అనేది ఇలా జాతక విధానాన్ని బట్టి కనబడుతుంది. ఈ నెలలో వీళ్ళకి 15వ తారీఖు నుంచి, సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి కొన్ని పెద్ద మార్పులు కొన్ని రాబోతున్నాయి. పెద్ద కార్యక్రమాలు, పెద్ద పనులు అభివృద్ధిగా చేయాల్సినవి కూడా అతి దగ్గరలోనే వచ్చేస్తున్నాయి. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే, మరి ప్రేమ సమస్య చూసుకుంటే మానసికమైన ఇబ్బందులు, మానసికమైన టెన్షను, మరి వీళ్ళు నమ్మిన వాళ్ళ నుంచి, ప్రేమించిన వాళ్ళ నుంచి కొంత డిస్టర్బెంట్ కావటం, వీళ్ళు ప్రేమించిన ప్రేమ వీళ్ళకి విప్లవం కావటం, ఆ ప్రేమ భంగం కావటం, దానివల్ల ఎన్నో చిక్కులు ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం, ఇలాంటి ఇలా జాతక యోగంలో కనబడుతుంది. కాబట్టి ప్రేమ సమస్య వచ్చేసి వీళ్ళు ఎంత ప్రేమిస్తారో అది అంత దూరంగా కనబడుతుంటుంది. ఆ ప్రేమ వీళ్ళకి దగ్గరికి రాదు, దూరం అయిపోతుంటుంది. మరి అది ఎందువల్ల పోతుంది, దానికి కారణం ఏమిటి, చికాకు ఏమిటి, ఇబ్బందులు ఏమిటా అనేది మీరు తెలుసుకోబోతున్నారు. కాబట్టి మీరు తొందరపడి ఏ విషయం అంటే ఆ విషయాన్ని మీరు ఓపెన్గా మాట్లాడొద్దు, ఓపెన్గా చెప్పకూడదు. మీరు మాట్లాడే మాట విధానము ఎదుటివాడికి ఇబ్బందికరంగా కలిగించే మాటలు అనేది మాట్లాడకూడదు. మీ మాట వల్ల లేనిపోయిన సమస్యలు, అంటే ఒక్కొక్క మాటే మంత్రం, మాటే వేదం, మాటే విధానం. అలాగ మీరు మాట్లాడే మాట వల్లే మీకు చిక్కుల్లో ఇరుక్కునే మార్గాలు కనబడుతున్నాయి. ఆ చిక్కులు లేకోకుండా మీకు అన్ని విధానాలుగా బాగుండాలంటే మీరు కొంచెం శాంతం పడాలి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో చికాకులు, ఎన్నో యాక్సిడెంట్లు తొందరపాటు వల్ల. ఆ తొందరపాటు లేకుండా ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు కొంచెం నిదానంగా స్లోగా వెళ్తే ఏముండదు కదా. అందువల్ల ఎదుటోని ఇబ్బంది పెట్టకూడదు, మనం ఇబ్బంది పడకూడదు. మరి మధ్య ఏ కార్యక్రమం చేసినా చేతికాడికి వచ్చి చేజారిపోవటం, మనశ్శాంతి లేకుండా ఉండటం, ఇలాంటి సమస్యలు ఎన్నో వచ్చి పడిపోతున్నాయి. కాబట్టి ఈ శని ప్రభావం వల్ల మీకు ఏ కార్యక్రమం చేసినా బ్రేక్ అవుతుంది. కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి. మెయిన్గా మీరు చేయాల్సిన దైవ దర్శనం ఏమిటి, మేము చేయాల్సిన పూజా విధానం ఏమిటని చాలామందికి సందేహాలు ఉన్నాయి. మీరు చేయాల్సింది శనేశ్వరుడు పూజా బలం చేయాలి. ఆ శనేశ్వరుడికి ఆరాధన చేయండి. శనేశ్వరుడు గుడికి వెళ్ళి, శనేశ్వరుడికి నవగ్రహాలు గుడికి వెళ్ళి 9 ప్రదర్శనలు చేసి మీ చేతికుంట నల్లటి నువ్వులతో మీరు అభిషేకం చేసినట్టుకైతే మీ కుటుంబానికి, మీకు అష్టైశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి కలుగుతుంది.
సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమ.